నవ్య క్రియేషన్స్ బ్యానర్లో 5వ చిత్రంగా వస్తున్న ఈ లౌక్యం. సో దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఒక రోజంతా చెప్పినా కూడా చెప్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ఈ లౌక్యం మొదటిసారిగా స్టోరీ ఉన్నప్పుడు అనిల్ గారు నేను శ్రీపాన శ్రీధర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ చిత్రాన్ని మనం చేయాలనుకోవడం జరిగింది. దాని తర్వాత మేము చాలామంది దర్శకులను అనుకోవటం, సో అది ఈ స్టోరీకి వాళ్ళ అభిప్రాయాన్ని మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఫైనల్గా శ్రీవాస్ని డైరెక్ట్గా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే శ్రీవాస్ ఈ చిత్రానికి డైరెక్ట్గా మేము తీసుకున్న ఛాయిస్ చాలా కరెక్ట్ అని తను ప్రూవ్ చేసుకున్నాను. సో శ్రీవాస్ గురించి చెప్పాలంటే అతను ప్రొడ్యూసర్స్ కష్ట సుఖాలు కూడా తెలిసిన డైరెక్ట్గా మనం అతను తీసుకోవచ్చు. ఈ చిత్రంతో అతను టాప్ రాకెట్లో పెడతాడు తప్పనిసరిగా. పోతే గోపీచంద్కి మా బ్యానర్ ఇది హోమ్ బ్యానర్ లాంటిది. సో ఇది 3వ చిత్రం తనతో మేము నిర్మిస్తున్నది. ఈ లౌక్యం స్టోరీ యాక్చువల్గా ఇది ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా గోపీచంద్ని మేము ఒక ఎంటర్టైనర్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్ చేయాలని ఈ బ్యానర్ పైన తనతో మా ఇదని చెప్తూ జరిగింది. అయితే తను కొంత మొదట్లో హెసిటేట్ చేశాడు. నాకు యాక్షన్ హీరో అన్న ఇమేజ్ ఉన్నది. సో ఈ యాక్షన్ హీరో అన్న ఇమేజ్ని ప్రేక్షకులు టోటల్ ఎంటర్టైనర్ కింద వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాని మీద అతను కొంత టైం తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్తున్న ట్రెండ్ కానివ్వండి, ప్రేక్షకులు ఇది కానివ్వండి, జరుగుతున్న ఇదంతా చూసిన తర్వాత తను కూడా స్టోరీ విని చాలా టెంప్ట్ అయిపోయి యాక్సెప్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో దాని తర్వాత హీరోయిన్ రకుల్ కూడా ఈ ఫిల్మ్కి మంచి ఎసెక్ట్ అయింది. సో అది కూడా అనుకోకుండా వేరే ఒక టాప్ హీరోయిన్ అనుకోవడం, లాస్ట్ మినిట్లో ఆ హీరోయిన్ ప్లేస్లో రకుల్ రావడం కూడా జరిగింది. ఇకపోతే సంగీత దర్శకుడు అనూప్. సో అనూప్ ఇచ్చిన మ్యూజిక్ మా ఫిలింకి పెద్ద హైలైట్. ఇవాళ ఆడియో మార్కెట్లో ఉంది, దానికి వస్తున్న రెస్పాన్స్ మీరందరూ చూస్తున్నారు. సో ఈ ఆడియో రిలీజ్ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కనీ విని ఎనుగ రీతిలో మేము విజయవాడ నగరంలో దీన్ని నిర్వహించడం, దాదాపుగా 25,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మా ఆడియో రిలీజ్ అత్యంత వైభవంగా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. సో దానికి కూడా వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్తాము. పోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నేరండి, తన విషయానికి వస్తే టోటల్లీ డెడికేటెడ్ పర్సన్. సో అతనికి రాత్రి పగలు తేడా లేదు. ఒక పని ఉన్నదంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోయే మనస్తత్వం అవుతుంది కాదు. సో ఇచ్చిన పని పూర్తి చేసి అది పూర్తి చేసే వరకు విశ్రమించిన తత్వం అవుతుంది. ఇకపోతే బ్రహ్మానందం గారు. ఇవాళ బ్రహ్మానందం గారికి ఉన్న టైట్ షెడ్యూల్స్లో మాకు దగ్గర ఒక 20 రోజులు ఈ చిత్రానికి కేటాయించడం నిజంగా ఆయనకి నా మీద ఉన్న అభిమానంతో జరిగింది. పోతే అందరూ ఆశ్చర్యపడే విధంగా ఒకటే షెడ్యూల్లో 12 రోజులు కంటిన్యూస్గా నాకు డేట్లు ఇవ్వడం జరిగింది. ఆయనకు అంత సబ్జెక్ట్ నచ్చింది, నా మీద ఉన్న అభిమానం రెండూ కలిసి వచ్చినాయి. సో ఈ చిత్రంలో బ్రహ్మానందం గారు తర్వాత చంద్రమోహన్ గారు కాంబినేషన్ ఇట్స్ సూపర్. మిగతా ఆర్టిస్టులు సంపత్ గారు కానివ్వండి, ప్రగతి గారు కానివ్వండి, రాహుల్ దేవ్ గారు, ముఖేష్ గారు కానివ్వండి, తర్వాత రఘుబాబు గారు, కృష్ణ భగవాన్ గారు, రఘు, ఇలా అందరూ ఆర్టిస్టులు కూడా ఈ చిత్రానికి తమ స్టైల్లో యాక్చువల్గా ఆ క్యారెక్టర్స్ వాళ్ళ కోసమే క్రియేట్ చేసినట్టుగా ఫీల్ చేశారు. ఇకపోతే హంసానందిని ఈ చిత్రానికి ఇంకో హైలైట్. మామూలు ఏదో ఒక సాంగ్లో కాకుండా, ఐటమ్ సాంగ్లో కాకుండా ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేసింది అమ్మాయి. చాలా బాగా వచ్చింది అది కూడా.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాడున్న ట్రెండ్కి ఒక అనుగుణంగా తీసిన చిత్రం ఇది. తప్పనిసరిగా ఈసారి మా బ్యానర్లో ఒక మంచి హిట్ చిత్రం చేసామన్న ఒక ఫీలింగ్లో ఉన్నాం మేమందరం కూడా. సో ఈ చిత్రం 26వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.